కాంగ్రెస్ పరువు తీయాలని కంకణం కట్టుకుని చీకట్లో ఓట్ల కోసం తిరుగుతున్నారన్న సీఎం కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు డీకే అరుణ. ఇయాల పరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇంతకెళ్ళ చీకట్లో తిరుగుతున్నారు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెత్తుల కాస పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి డీకే అరుణమ్మ బయలుదేరింది. చీకట్లో డీకే అరుణ భరత్సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లు ఎందుకు వస్తారు? బరాబర్ పగలు పగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా? మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమైనా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమైనా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు నేను క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో. కుట్ర జరుగుతోంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు గట్టిగానే బదులిచ్చారు డీకే అరుణ. ఇలా కేవలం ఓడించుని ఎట్లనే చేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బతీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. నా మీద కుట్ర పన్నుతున్నారు, ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్త పాట మొదలుపెట్టింది. మొన్నటిదాకానేమో నన్ను దించుతారంట అన్నాడు. ఇప్పుడేమో నా మీద కుట్ర పన్నుతున్నారంటారు. కుట్ర ఏందయ్యా? కుట్ర చెప్పు. కుట్ర అంటే ఎట్లుంటుందో అది? అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్రనా? నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను. నీ మీద కుట్ర అనేది ఏమున్నది? నీకు ఓట్లు వేసినట్టు గెలిపించు, ముఖ్యమంత్రి అయినావు. ఇక నీకు కాదు కదా ఈ ఓటు, నువ్వెందుకు